ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సిరీస్ పేరు తండేల్, అరేబియన్ కడలి. నచ్చిందండి నాకైతే. బట్ సిరీస్ చూస్తున్నంతసేపు తండేల్ మూవీని గుర్తుకొచ్చింది అక్కడక్కడ. ఇంకా ఈ సిరీస్కి తండేల్ మూవీకి డిఫరెన్స్ ఏంటంటే, తండేల్లో మొత్తం లవ్ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసి తీసినట్టు ఉంటుంది. బట్ ఈ సిరీస్లో కొంచెం డీటెయిల్డ్గా స్టోరీ మొత్తం చూపించినట్టు రియలిస్టిక్గా ఉంది. తండేల్ మూవీలో చూపించినట్టు లవ్ స్టోరీ అలా ఉండదు, బట్ జస్ట్ సెటిల్గా చూపించారు అంతే. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే మనందరికీ తెలిసిన స్టోరీనే. మత్స్యకారులు వేటకు వెళ్ళినప్పుడు దారి తప్పిపోయి ఇండియా బార్డర్ని దాటి పాకిస్తాన్ బార్డర్ వరకు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళాక ఏమైంది, వాళ్ళు మళ్ళీ ఇండియాకు వచ్చారా లేదా అని డీటెయిల్డ్గా చూపించారు. ఇంకా ఒక దగ్గర కంటిన్యూటీ అనేది మిస్ అయింది, థర్డ్ ఎపిసోడ్లో అనుకుంటా. అంటే ఇండియాలో 1 year అయిందని చూపించారు, కానీ పాకిస్తాన్లో 1 year అయినట్టు మనకేం అనిపించదు. ఒక 3-4 minutes వరకు మాత్రమే. ఇంకా తర్వాత నుంచి అంతా బాగానే వెళ్ళింది సిరీస్ మొత్తం. ఇంకా యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే సత్యదేవ్ గురించి మనకు తెలిసిందేగా, ఆల్వేస్ ది బెస్ట్ ఇస్తారు. ఈ సిరీస్లో కూడా సేమ్. హీరోయిన్ ఇంకా మిగతా వాళ్ళ రోల్స్కి వాళ్ళు న్యాయం చేశారు. బీజిఎం అయితే అసలు ఏం అనిపించలేదు, ఏదో ఓకేగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఈ సిరీస్ మొత్తం 8 episodes ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ 30 minutes రన్ టైంతో ఉంటుంది. ఈ సిరీస్ నాకు పెద్దగా లెంతీగా అనిపించలేదు. తండేల్ మూవీ చూసినా కూడా. మీలో ఎవరైనా ఈ అరేబియన్ కడలి సిరీస్ చూస్తుంటే కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. అలాగే ఈ రివ్యూలో నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఇంకా అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆన్లో కూడా పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.